పార్టీలు పెడితే జనం వస్తారా రారా? ఇప్పుడు హీరో విజయ్‌కి విపరీతంగా జనాలు ఎగబడుతున్నారు. దాంతో ఇంకేముంది ఆయనే ముఖ్యమంత్రి అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది. అయితే అక్కడే కామెడీలు చేస్తున్నారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి కమల్ హాసన్‌కి జనం ఎగబడొచ్చారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఒక కామెడీ యాక్టర్‌కి కూడా జనం బాగానే వచ్చారు. డిపాజిట్ కూడా రాలేదని. కమల్ హాసన్‌కి అదే పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే చిరంజీవి ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోయారు. జనం విపరీతంగా వచ్చేవాళ్ళు. లక్షలు జనం. ఇసకేస్తే రాలనంత జనం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. ఇసకేస్తే రాలనంత జనం. ఆయన పిలిపిస్తే చాలు పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు. ఆ తర్వాతన ఆయన పొత్తు పెట్టుకున్నాక మొన్న అది ఉపయోగపడింది. చిరంజీవి పొత్తు పెట్టుకోకపోవడం వల్ల పార్టీ విలీనం చేసేసిన తర్వాత ఆయన రాజకీయాలకే దూరం అవ్వాల్సొచ్చింది. వీళ్ళకి విపరీతమైన జనం. ఎక్కడైనా దగ్గారా? కాబట్టి ఇక్కడ విజయం సాధించాలంటే జనం ఎగబట్టం కాదు అన్నటువంటి సూత్రం గుర్తించాల్సింది.